ఫ్రెండ్స్, పసుకోనాని తక్కువగా అంచనా వేయరాదనే ఉద్దేశంలో ఉన్నారు. ప్రతి మ్యాచ్లోనూ అత్యుత్తమ ప్లేయింగ్ 11తో బరిలోకి దిగాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఈ క్రమంలో తుది జట్టుపై కసరత్తు చేస్తున్నారు. ఆసియా కప్ 2025 యుఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుంది. ఆసియా కప్ 17వ ఎడిషన్కు తెరవనుంది. ఈ ఆసియా కప్లో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా హోదాలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే 8 సార్లు టైటిల్ నెగ్గిన భారత్ 9వసారి కూడా ఆసియా కప్ విజేతగా అనిపించుకోవాలనే పట్టుదల మీద ఉంది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్కు ఈ ఆసియా కప్ చాలా ముఖ్యం. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్లో అతడు టీమిండియా కెప్టెన్గా ఉండాలంటే ఆసియా కప్లో భారత్ను గెలిపించి తీరాలి. లేదంటే సుమన్ గిల్కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9న జరిగే ఆరంభం పోరులో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్టు తలపనుంది. ఇంకా భారత్ సెప్టెంబర్ 10 నుంచి తన ఆసియా కప్ టైటిల్ వేటను ఆరంభించింది. సెప్టెంబర్ 10న జరిగే తొలి పోరులో యుఏఈతో భారత్ తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో, 19న ఒమన్తో ఆడనుంది. టాప్ 2లో నిలిస్తే సూపర్ 4కు చేరుకుంటుంది. ప్రస్తుతం నెట్స్లో భారత జట్టు తీవ్రంగా శ్రమిస్తుంది. సెప్టెంబర్ 10న జరిగే తొలి మ్యాచ్ కోసం రెడీ అవుతుంది. కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్లు ప్రస్తుతం సెప్టెంబర్ 10న యుఏఈతో జరిగే మ్యాచ్ కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. పసుకోనాని తక్కువ అంచనా వేయరాదనే ఉద్దేశంలో ఉన్నారు. ప్రతి మ్యాచ్లోనూ అత్యుత్తమ ప్లేయింగ్ 11తో బరిలో దిగాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఈ క్రమంలో తుది జట్టుపై కసరత్తు చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం 3 ప్లేయర్లకు తొలి మ్యాచ్లో చోటు దక్కేది అనుమానంగానే ఉంది. హర్షిత్ రాణా, శివం దుబే, రింకు సింగ్లకు తొలి మ్యాచ్లో ప్లేయింగ్ 11లో చోటు దక్కేది అనుమానంగానే ఉంది. అంతేకాకుండా మరో ప్లేస్ కోసం ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. వికెట్ కీపర్గా ఎవరనేదే దానిపై కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్లు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ప్రాక్టీస్ సెషన్లో సంజు శాంసన్ ఇబ్బంది పడ్డట్లు సమాచారం. అయితే పూర్తి ఫిట్నెస్తో ఉంటే యుఏఈతో జరిగే పోరులో వికెట్ కీపర్గా సంజు బరిలో దిగే అవకాశం ఉంది. లేదంటే జితేష్ శర్మకు ఆడే ఛాన్స్ ఉంది. ఇంకా పేసర్లుగా బుమ్రా, హర్షదీప్ సింగ్లు ఉంటారు. మూడో సీమర్గా హార్దిక్ పాండ్యా ఉండనున్నాడు. ఇంకా స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తులు ఉంటారు. వీరికి తోడు అక్షర్ పటేల్ ఉండనే ఉన్నాడు. ఇంకా ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మలు బరిలో దిగనున్నారు. ఆ తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ ఉంటారు. అయితే టీమిండియా ప్లేయింగ్ 11 చూస్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్ ఆర్ జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. మరి మీకు ఎలా కనిపించింది ఈ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఫర్ ఆసియా కప్? కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఎలాంటి అప్డేటెడ్ క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.